నిన్న డీసీకి రాజస్థాన్కి మధ్యలో మ్యాచ్ చూసారా? అసలు పెద్ద టీమ్స్ ఉన్న మ్యాచ్ల కంటే ఈ చిన్న టీమ్స్ ఉన్న మ్యాచ్లే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ చేసి ఉంటే ఒక థ్రిల్లర్ మిస్ అయినట్టే. 20 ఓవర్స్ కి ఢిల్లీ టీం 188 రన్స్ కొడితే రాజస్థాన్ గెలవడానికి లాస్ట్ ఓవర్ లో 9 రన్లు కొట్టాల్సి వస్తుంది. అప్పుడు బౌలింగ్ చేసిన స్టార్క్ ఎక్సలెంట్ యార్కర్స్ వేసి 9 రన్లను డిఫెండ్ చేశాడు. ఈ రోజుల్లో 6 బాల్స్ కి 9 రన్స్ కొట్టడం అంటే అది చాలా ఈజీ. కానీ స్టార్క్ డిఫెండ్ చేయగలిగాడు అంటే ఏకైక రీజన్ తనకున్న ఎక్స్పీరియన్స్. సో మ్యాచ్ టై అయింది కాబట్టి ఇద్దరి మధ్యలో మళ్ళీ సూపర్ ఓవర్ జరుగుతుంది. కానీ ఈ సూపర్ ఓవర్ లో రాజస్థాన్ 2 రన్అట్స్ కి గురై ఓవర్ కంప్లీట్ అవ్వక ముందే ఆల్అౌట్ అయింది. సూపర్ ఓవర్ లో 2 వికెట్స్ పడితే ఆల్అౌట్ అనమాట. సో ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన డీసీ 6 బాల్స్ కి జస్ట్ 12 రన్స్ కొట్టాల్సి వస్తుంది. సో బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్ అండ్ స్టబ్స్ దిగుతారు. స్టబ్స్ ఒక పవర్ హిట్టర్ అండ్ కేఎల్ రాహుల్ గురించి చెప్పాల్సిన పని లేదు. సో వాళ్ళిద్దరూ ఈజీగా ఆ స్కోర్ ని కొట్టి సూపర్ ఓవర్ లో ఢిల్లీని గెలిపిస్తారు. రాజస్థాన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ సూపర్ ఓవర్ లో జరిగిన రన్అట్స్ అండ్ దానికి రీజన్ హిట్మేర్ అని నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.